ఇజ్రాయెల్ అయితే ఒక చిక్కుల్లో ఉంది. ఓ పక్కన హమాస్ తీవ్రవాదులు ఇంతవరకు బందీలను విడిచిపెట్టలేదు. ఆ బందీల్ని విడిచిపెట్టాలంటే వాళ్ళు పెట్టిన షరతు ప్రముఖ తీవ్రవాద నాయకుల్ని విడిచిపెట్టాం. అదే జరిగితే గనక హమాస్ని ఇంకొక 100 ఏళ్ళు బతికించినట్టు అవుతుంది. అందుకని వాళ్ళని వదిలిపెట్టడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ఈ లోపుగా ఆ బందీలు విడిపించడం కోసం అని చెప్పి ఎంత ప్రయత్నించినా సొరంగాలు అనేకం దొరుకుతున్నాయి, కానీ ఆ బందీలు ఎక్కడున్నారో దొరకట్లేదు. ఇప్పటిదాకా హమాస్ చెరలో గాజాలో దొరికి చచ్చిపోయినటువంటి శవాలుగా దొరికినటువంటి వాళ్ళు 14 మంది అయ్యారు బందీలు. కాబట్టి ఇక మిగతా వాళ్ళని కూడా అట్లా చంపడానికి హమాస్ సిద్ధంగా ఉంది. లేదా యుద్ధం విరమించి వెనక్కి వెళ్ళాలి. బందీల కోసం యుద్ధం విరమించి వెళ్తే 100 ఏళ్ల పాటు తమ దేశం బందీగా మిగిలిపోవాల్సి వస్తుంది అన్నది ఇజ్రాయెల్ ప్రయత్నం. అందుకే ఎడతెరిపి లేనటువంటి దాడులకు పాల్పడుతుంది. ఇప్పుడు హమాస్ మాత్రం ఉన్నట్టుండి మెరుపు దాడుల్లో మాత్రం సక్సెస్ అవుతుంది. తాజాగా జరిపినటువంటి దాడి ఫియర్స్ ఫైటింగ్ ఈజ్ అండర్వే ఇన్ ద హమాస్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ గాజా సిటీ ఖాన్ యూనిస్. Hamas armed wing is targeting Israeli soldiers by lobbing thunder bombs at them, bombing their Merkava tanks and destroying their bulldozers. The attack claims were made by the Al-Qassam brigades. Meanwhile, the Israeli army said that 14 soldiers were injured in the attacks in the last 24 hours. Rocket barrage from Gaza also hit an Israeli city. ఇది గత 24 గంటల్లో 14 మంది ఇజ్రాయెల్ సైన్యం గాయపడ్డారు. వీళ్ళ దాడులలో మెరుపు దాడులు చేస్తున్నారు, థండర్ బాంబ్స్ని వాడుతున్నారు, అలాగే మర్కావా ట్యాంక్స్ ద్వారా కూడా విధ్వంసం చేస్తున్నారు. అదే సందర్భంలో రాకెట్ల ద్వారా ఇజ్రాయెల్ నగరాల మీద కూడా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.